ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రక్త చరిత్ర రాసింది ఆ తల్లేనా? గండికోట వైష్ణవి విషయంలో రోజుకొక ట్విస్ట్ చూస్తూనే ఉన్నాం. కడుపులో తన్ని కాళ్ళని కాల్చి తన సొంత ఇంట్లో వాళ్ళే చేశారు అంటే నమ్మలేకపోతున్నాం. సొసైటీ ఎందుకు అంత దారుణంగా ప్రవర్తిస్తుంది, ఎందుకు మనుషులు మరీ క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు, ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ అండ్ సోషల్ అనలిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. నమస్తే సార్. బాగున్నారు సార్? ఎస్, బాగున్నా. రోజుకొక ట్విస్ట్, మరీ ఘోరంగా కడుపులో తన్నడము, బట్టలు విప్పేసి ఈడ్చుకొని వెళ్ళడము, పొదల్లో పడేయడము, కాల్చడము, అన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేశారని. ముందేమో ప్రేమించిన అబ్బాయి ఇది చేశాడు అన్నారు, తర్వాత నిదానంగా ఒక్కొక్కటి తీస్తే ఇలా ఇంట్లో వాళ్ళే చేశారు, ఇంట్లో వాళ్ళు మేము చేయలేదు అని. అసలు మరీ ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఈ కేసులో ఏమై ఉంటుంది? దీని నుండి మనం ఏం తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ కేసెస్ ఇన్ ద సొసైటీ అనొచ్చు. Yes, sir. ఈ మధ్యన చాలా, ఇంకా చెప్పాలంటే మెంటలీ డిస్టర్బ్ అయిపోయినారు. ఏం చేస్తున్నారో ఆలోచన లేకుండా తయారైపోయినారు వీళ్ళందరూ. క్రైమ్ రేటు ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ పెరిగిపోయింది. అందులో మనం పరువు హత్యలు అనేది అప్పుడెప్పుడో ఉత్తరప్రదేశ్లో చూసేవాళ్ళము, కొన్ని ఫ్యామిలీస్లో. ఆ తర్వాత ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో అదొకటి. ఇప్పుడు ఇది కూడా ఒకటి అట్లాంటి కేసే. కాకపోతే ఎవరు బాధ్యులు అంటే మీరు ఫస్ట్ ఏమన్నారు, ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ రెస్పాన్సిబుల్ కావచ్చు అని. మేబీ అది ప్లాన్ చేసి ఉండొచ్చు. అట్లా ఎప్పుడన్నా ఏం చేస్తారంటారు, క్రైమ్ చేసేవాళ్ళు నేను దొరకద్దు, అది ఇంకొకరి మీదకి వెళ్ళాలి, ఇది ప్లాన్ వేస్తారు. దీన్ని మనం టెక్నికల్ టర్మ్ క్రిమినాలజీలో ఏమంటారు, రెక్కీ అంటారు. రెక్కీ కూడా చూస్తారు, అంటే ఎట్లా చేయొచ్చు, ఏంటి, తప్పించుకోవచ్చు, ఇవన్నీ ఎంట్రీ ఎగ్జిట్. అది చేసిన ఒక చిన్న లాజిక్, ఈ రోజైనా రేపైనా ఎప్పుడో ఒకసారి నిజం బయటపడుతుంది. సో మేమేమంటామంటే ఇన్ కౌన్సిలింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది మనకు అందరికి ఇబ్బందికరకమైన సమస్య. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు భావోద్వేగాలు, కోపము, ఆనందము, హేట్రెడ్, జెలస్, ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఎవరు అతిథులు కాదు దీనికి. ఎవరన్నా అంటే కూడా అది అబద్ధమే. ప్రతి నిమిషం మనం వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ట్రైన్ చేసుకోవాలి మనం. ఓకే, చదువుకున్న వాళ్ళు కొద్దిగా తెలుస్తూ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కూడా తప్పుదాలు చేస్తారు, చదువుకోని వాళ్ళు చేస్తారు. సో ఇది అందరికి అవసరమైన విషయమే. క్రైమ్ జరిగింది అని అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది అంటే దాని వెనకాల మనం కొన్ని చూసినట్టయితే, ఇప్పుడు ఎవరికైనా ఏమవుతుంది, అమ్మాయి వద్దనకుంటే అంటూ కూడా ఎవరితోనూ వెళ్తుంది, ఎందుకు ఇబ్బంది అనేది ఫ్యామిలీ కన్నా ఎక్కువ మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీకి ఇబ్బంది లేకపోయినా ఆ నలుగురు మనల్ని నడిపించేదంతా కనబడకుండా ఉన్న ఆ నలుగురే. ఎగ్జాక్ట్లీ. మనం ఏది చేయాలన్నా వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకోవడం, కానీ యూ కెన్ నెవర్ ఇంప్రెస్ ఆ నలుగురు. ఇంప్రెస్ చేయలేరు. నలుగురులో మీ లైఫ్ స్టైల్ ఒక్కరికి ఇంప్రెస్, మిగతా ముగ్గురు మళ్ళీ ఏమనొచ్చు. దానికి ముందు మనం చెక్ చేసుకోవాలి. సో ఈ ప్రెషర్, సోషల్ ప్రెషర్ అనేది బాగా తీసుకుంటున్నారు పేరెంట్స్ కూడా. అది పేరెంట్స్ మీద పడుతుంది. మనం ఇంతకు ముందు చాలా ఇష్యూస్ మీద మాట్లాడినాము. అబ్బాయి ఏమో చేస్తే పర్వాలేదు, అదే అమ్మాయి చేస్తే ఏం పెంపకం మీది అనే సమాజంలో ఉన్నాం. అవును. అది ఆన్సర్ చెప్పడానికి ఏ ట్రైనింగ్ చేసినా కూడా కష్టమే, నలిగిపోతుంటారు పేరెంట్స్. సో కొన్నిసార్లు మనం ఏమంటామంటే, జనరల్గా ఈ మధ్యకాలంలో మేబీ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ నెట్వర్క్ కావచ్చు, ఇన్స్టాల్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, దీనివల్ల ఎస్పెషల్లీ కుటుంబంలోని వ్యక్తుల మధ్యన చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మేము మాట్లాడతాం యూనివర్సిటీలో కూడా, మేము స్టూడెంట్స్తో అంటాం, మీకు ఫ్రెండ్షిప్ ఏంటి, క్లాస్మేట్ ఏంటి, లవ్ ఏంటి తెలియాలి అంటాం. తెలియట్లే, ఇదంతా జిగ్జాగ్ అవుతుంది. మన పురాణాలు చదివినా కూడా అంటారు, ఫస్ట్ థింగ్ ఈజ్ వన్ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్షిప్ విత్ ద ఆపోజిట్ జెండర్. హెల్దీ ఫ్రెండ్షిప్. అది ఎవరైనా క్లాస్మేటా, ఇంక సీనియర్ జూనియర్, హెల్దీ ఫ్రెండ్, అది ఫ్రెండ్షిప్ తీసేసిరండి. ఇప్పుడు కలిస్తే అంతే,
బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇదే, అది ఫస్ట్ స్టెప్లోనే అవుతుంది. ఎస్ పోనీ అదైనా కూడా దానికో పద్ధతి ఉంటుంది. జనరల్గా ఆ లవ్ అనుకుంటే అది పెళ్లికి దారి తీసేది మాత్రం ఉండాలి. ఉన్నది అంటే ఇద్దరికి మెచ్యూరిటీ ఉండాలి. 8th క్లాస్లో ఏం లవ్ సార్ అమ్మాయిది మరి? అది అంటే లవ్ కాదు, అది లవ్ అంటే మెచ్యూర్డ్ మైండ్ ఉండాలి, లైఫ్ మీద క్లారిటీ ఉండాలి. ఒకరు ఇష్టపడ్డారు అంటే వాళ్ళని లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు కాబట్టి మరి ఎప్పుడు లీడ్ చేయగలం హ్యాపీ లైఫ్, ఇది కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. కానీ మీరు తీసుకున్న కేసులు చూస్తే అక్కడ ఏం లేదు, నో క్లారిటీ. దానికి ఎవరేస్తున్నారో పేరు లవ్ అంటారు. సో అదొకటి. ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ అందరు దీంట్లో పడ్డారు. పడితే మనం ఆపలేము, కాకపోతే గ్యాప్ వచ్చేసింది, ఇందాక అన్నట్టు గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు పేరెంట్స్ మీదే ప్రెషర్ ఎక్కువ ఉందండి. మనం యంగ్స్టర్స్ని మీరు మాట్లాడండి ఎప్పుడు నేను కోట్ చేస్తా, చాణక్యుడు ఎప్పుడు అంటాడు గ్రోన్ అప్ చిల్డ్రన్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఫ్రెండ్స్ అని. కానీ ఎంతమంది పేరెంట్స్కి తెలుసు, ఎంతమంది పిల్లలకి తెలుసు? కొన్ని ఫ్యామిలీలో చూస్తాము, ఒక అమ్మాయి, నేను కొద్దిగా చూస్తాను, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కాలేజీలో ఏం జరిగిందో మొత్తం చెప్తుంది పూసకొచ్చినట్టు. ఏ అబ్బాయి మాట్లాడు, ఎవరు ఏం మాట్లాడే వర్డ్స్ కూడా చెప్తుంది. అక్కడ ఎక్కడన్నా తప్పు అనిపిస్తే ఆ మదర్ వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఈ ఫ్రెండ్షిప్ చేయొద్దు, చేయాలి, లేకపోతే ఇది జాగ్రత్తగా ఉండేదో చెప్తుంది. కానీ ఇది అన్ని ఫ్యామిలీస్లో లేవు. అసలు మాట్లాడుకునే అంత కమ్యూనికేషన్ వాళ్ళ మధ్యలో ఉండట్లేదు. ఈ ఇంకొక రీజన్ ఎందుకు ఉండట్లేదు అంటే, మనము ఒకసారి పేరెంట్స్ని బ్లేమ్ చేయలేం, పిల్లల కోసమే కష్టపడతారండి ఎవరైనా. కాకపోతే ఒకరు కఠినంగా ఉంటారు, అర్థం. అందుకే అంటారు యూ విల్ అండర్స్టాండ్ యువర్ ఫాదర్ వెన్ యూ బికమ్ ఎ ఫాదర్, వెన్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ మదర్ వెన్ యూ బికమ్ ఎ మదర్ అని. అంటే అంత టైం పడుతుంది అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ చాలా అవుతుంది, ఎవరు ఏమన్నా కూడా కోపం వస్తుంది. ఈ అడిక్షన్ వల్ల, ఈ ఫోన్ రేడియేషన్ అడిక్షన్ వల్ల మంచి చెప్పినా ఏది చెప్పినా వాళ్ళ మీద కోపాలు వస్తున్నాయి. అటాక్స్, మీరు కొన్ని కేసెస్ తీసుకుంటే పేరెంట్స్ని అటాక్ చేస్తున్నారు. ఫోన్ వాడొద్దంటే సూసైడ్ అయింది, ఫోన్ వాడొద్దంటే కొట్టడం, ఇంకోళ్ళతో మాట్లాడొద్దు అంటే మాట్లాడనివ్వాలి, కాకపోతే తెలియాలి వీళ్ళకి. హెల్దీ వెస్టర్న్ కంట్రీస్లో అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉండాలంటారు, అది మనల్ని తప్పర్థం చేసుకుంటారు. ఎందుకంటే మ్యాన్ సైకాలజీ ఇస్ డిఫరెంట్, విమెన్ సైకాలజీ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే రేపు పొద్దున మీరు మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పటికీ అప్పుడు మీకు తెలియాలి ఎట్లుంటారు ఆపోజిట్ జెండర్. నేను చాలా షోలో కూడా చెప్పినాను, 4 కజిన్స్ అన్నదమ్ముల మధ్య పెరిగిన అమ్మాయి సొసైటీలో స్ట్రాంగ్ ఉంటుంది. ఒక్కతే అమ్మాయి ఉండి చాలా కట్టుబాట్లతో పెంచిన అమ్మాయి చిన్న దానికి కూడా బలైపోతుంది. సో సొసైటీలో ఇది ఉండాలి. సో పేరెంట్స్ రోల్ ఉంది, యంగ్స్టర్స్ రోల్ కూడా ఉంది. సరే ఏం చేసినా కూడా డిస్కస్ చేస్తే బెటర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఆ అమ్మాయి వినట్లేదు, మాటికి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తుంది, దానివల్ల పరువు పోతుంది, ఇంతే. చంపేస్తారా సార్? అంటే అమ్మాయి వినట్లేదు, ఓకే, అంత మాత్రానికి చంపేసే స్టేజ్కి వెళ్ళిపోతావా? నీ ఇంటి కూతురు, నీకు చెల్లవుతుంది. రైట్. ఇక్కడ ఇది 1 minute జరిగింది కాదు, ఇది చాలా రోజులుగా జరుగుతున్నది కావచ్చు. ఒకరిని మనం మాట అనాలంటే టైం పడుతుంది, కొద్ది ట్రైన్ వాళ్ళకి కొట్టాలంటే టైం పడుతుంది. మర్డర్ అంటే మరి ఈ మధ్యన మర్డర్ అంటే మామూలు అయిపోయింది, బాటిల్ తీసి మనిషి మీద పడేసినట్టే ఉంది, ఆలోచించట్లేదు. అంటే ఇక్కడ ఇంకోటి పేరెంట్స్ కూడా ప్రెషర్లో పడ్డారని అనుకోవచ్చు. పేరెంట్స్ కదా, చాలా లైఫ్ చూసిన వాళ్ళు కదా. సరే అమ్మాయి తప్పు చేసింది, నువ్వు చెప్పకపోతే ఎట్లా? చెప్పలేనంటారు. మేము కూడా కొంతమంది పేరెంట్స్ మాట్లాడతారు, నేను చెప్పలేనంటే కష్టం, వాళ్ళు చేసే పిచ్చి పని వల్ల చెప్పలేము, కోపం వస్తుంది అంటారు. కానీ నీ పిల్లలు కాబట్టి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. 10 సార్లు చెప్పాలి, 100 సార్లు చెప్పొచ్చు. గుడ్ థింగ్స్ కెన్ బి రిపీటెడ్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. చెప్తుంటే ఆలోచన, నీ కోసమే, మేము ఏమీ అనట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. అక్కడ గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది. ఆ గ్యాప్ రావడంతో ఎదురు కూడా పడతారు వీళ్ళు కూడా. ఈ రిలేషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరు లెక్క చేయరు. అది మనం ఈ మర్డర్ దాకా వెళ్ళింది అంటే చంపేస్తారా అన్నదానికి కారణము ఒక్క నిమిషంలో జరిగింది కాదు. ఇది చాలా రోజులుగా జరుగుతుండాలి. ఇంట్లో ఘర్షణ జరుగుతూనే ఉండాలి, ఇంట్లో కొట్లాటలు కూడా అయి ఉండాలి, ఇంట్లో కొట్టుకొని కూడా ఉండొచ్చు. కొడితే ఏమవుతుందంటే ఇంకా మొండి అవుతారు. కరెక్ట్. తను ఏం చేస్తారు అని పోయి ఉండొచ్చు. ఏం చేస్తారా, ఏదో మన పరువు పోతుంది అన్నప్పుడు. నేను కొన్ని అంతకుముందు ఒక కేసు చూసా, ఒక అమ్మాయిది ఇట్లనే వేరే అఫైర్ ఉంటే ఆ అమ్మాయి తండ్రిని సొంత తమ్ముడు వీళ్ళందరూ కూడా బాయ్కాట్ చేశారండి. నాతో వచ్చి చెప్పుకున్నాడు.
ఛీ నీ అమ్మాయి ఎక్కడో పోయింది అని. ఆల్రెడీ ప్రెషర్లో ఉన్నాడు ఆయన. అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది. కరెక్ట్. అందరు మాట్లాడట్లేదు అని అన్నాడు. మనం అట్లాంటి సొసైటీలో ఉన్నాం. ఎవరు కూడా అర్థం చేసుకోవాలి అది. సో ఇది ప్రెషర్, ఆ ప్రెషర్ ఒకటి, వీళ్ళిద్దరూ వినకపోవడం ఒకటి అనుకోవచ్చు. దాంట్లో రిలేషన్లో ఉన్నోళ్ళు వినరండి, వినరు దాన్ని. చాలా అంటే అసలు యాక్చువల్గా అయితే మొదట్లోనే చూడాలి. ఇంకా మాట్లాడాలంటే హెల్దీ ఫ్రెండ్షిప్ వెల్కమ్ చేయాలి ఫ్యామిలీ కూడా. మన రెస్ట్రిక్షన్స్ కూడా అట్లా, ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడున్నావు. ఇప్పుడు ఒక పెద్ద డిజార్డర్ వచ్చింది, ఎక్కడున్నావు వీడియో కాల్ చేయని. నమ్మకపోయినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఇంకో పిచ్చి పనే చేస్తారు. నిజం. దాన్ని అడగచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పార్టీకి వెళ్తున్నావు, ఎక్కడున్నావు మాకు చెప్తే ఏం ప్రాబ్లం లేదు, ఏమన్నా ఉంటే అట్లా చెప్పడం వేరే. మనం అనుమానిస్తున్న కొద్దీ వాళ్ళ లోపల లేని అలవాట్లు కూడా, ఆలోచనలు కూడా వస్తాయి. కరెక్ట్. ఫ్రీడమ్ ఇచ్చి రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఇవ్వాలి. వెళ్ళండి, రైట్. నిన్న కొందరు కూడా అన్నారు, ఒక పిల్లోడు ఫ్రెండ్స్తో వెళ్తుంటే వేరే కలీగ్స్ అంటున్నారు, తిరగనివ్వాలండి, బయట తెలియాలి సొసైటీ. మగపిల్లల గురించి మాట్లాడుతున్నారు, వెళ్ళనివ్వండి, రెస్ట్రిక్ట్ చేయొద్దు. అవతే చెప్పండి జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు. సో ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. ఓకే. ఆ అమ్మాయి ఎదిరించి ఉండాలి. మరి వాళ్ళు ఇంట్లో, నేనైతే మీరు మర్డర్ దాకా వెళ్ళిందంటే ఇంట్లో కూడా కొట్టి ఉండాలి. ఖచ్చితంగా కొట్టే ఉంటారు. అది మనకు తెలియదు, అది ఏమైందో కొట్టే ఉంటారు. ఇంకా తను అనుకుండొచ్చు, సో ఇంకా జరిగి ఉండొచ్చు, ఆ అబ్బాయిని ఏదో అని ఉండొచ్చు, వాళ్ళు అక్కడ పోయినారు. సో ఏదేమైనా కూడా సొసైటీలో అందరికి తెలియాల్సింది ఏంటంటే, ఏదన్నా ఉంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ ఆర్ అదర్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్. మనకి ఎప్పుడు 3-4 డిఫరెంట్ వ్యూస్ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఉండాలి, సర్కిల్ ఉండాలి. డిఫరెంట్ మనం ఎప్పుడు ఎవరితో ఉంటాము, మనం తానా అంటే తందానా అనే వాళ్ళే. అవును. ఆయన నేను మాట్లాడేది నో అన్నాడంటే ఆయనతో మాట్లాడను నేను, కానీ ఆయనతో కూడా వినాలి. వై హీఈస్ అపోజింగ్ మై ఐడియా, వై హీఈస్ సపోర్టింగ్ మై ఐడియా, వై యు ఆర్ సపోర్టింగ్. పోతే ఇది చేసుకోవాలి, కానీ జనరల్గా చేసేది ఎస్. సో అది దాని వల్లనే పక్కన వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక సొసైటీ ఒక 4 మాటలు అంటుందని చూసి తీసుకోలేక చంపేశారు. అంతేనా సార్? అలానే కన్క్లూడ్ చేయడానికి అది. ఇప్పుడు ఇంకా మళ్ళీ రిపోర్ట్స్ ఏమొస్తాయి, ఎందుకంటే మొన్న ఒక డాక్టర్ కూడా సూసైడ్ అన్నారు, కానీ దాని రిపోర్ట్లు ఏమొచ్చిందంటే తన బాడీ మీద దెబ్బలు ఉన్నాయి అన్నారు. సో ఇది 2 రోజుల తర్వాత మళ్ళీ రిపోర్ట్ వేరే వస్తుంది, అది మర్డర్ అని వస్తుంది. సో ఇది కూడా మనం జడ్జిమెంట్ చేయడానికి లేదు, మొత్తం ఇంకా రావాలి మనకు. అంటే ఆ అమ్మాయిని రేప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేశారు, మరి ఎవరు చేశారు? బ్రదర్ ఉన్నారంటే బ్రదర్ అయితే చేయడు. ఎంత దౌర్భాగ్యమైన బ్రదర్ అయినా కూడా చేయడు ఆ పనులు. తాగినా కూడా చేయడు అనుకుంటాను నేను. తాగినోడు కూడా కరెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదా, అంత దిగజారలే. కొన్ని ఉండొచ్చు సొసైటీలో, చెప్పలేం ఇక్కడ. సో ఇంకా మనకు డీటెయిల్స్ కావాల్సి ఉంటాయి. వాళ్ళని చూస్తే మేము ఎందుకు చేస్తామంటారు, కానీ ఫస్ట్లో అనొచ్చు, కానీ పోలీస్ వాళ్ళు గట్టిగా ఎవిడెన్స్, పోలీస్ వాళ్ళు మాట్లాడారంటే ఎవిడెన్స్తో ఉంటారు. సో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారో. కాకపోతే అది మాత్రం దారుణమే, అది మర్డర్. కానీ ద వే దే మర్డర్డ్, ద వే దే ట్రీటెడ్, ఇవన్నీ అన్యాక్సెప్టబుల్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ. సొసైటీలో అందరూ ఆలోచించాలా. నేను ఒకసారి మరి అనాలా లేదా తెలియదు, కానీ పేరెంట్స్ కూడా అంట, కొద్దిగా అమ్మాయిని ముందు నుండే కొద్దిగా గమనిస్తూ కొద్దిగా డైరెక్షన్, మంచి డైరెక్షన్ ఇవ్వచ్చు కదా. అంత ఏమంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం. ఫ్రీడమ్ వదిలేసి ఏదో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తప్పు పట్టడం కూడా నేను అనను. జనరల్ గా పేరెంట్స్ రోల్ పెద్దదే అండి, ఏమంటారు పెద్దదే. వాళ్ళు ఒప్పుకోకపోయినా యూ హ్యావ్ టు బి అ ఫ్రెండ్లీ పేరెంట్. కొన్ని చేస్తారండి, మీరు ఎంత చేసినా కూడా పిల్లలు మనకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మీరు ఎంత చేసినా బట్ చూసుకుంటూ ఉండాలి, మీరు దగ్గర చూస్తూ ఉండాలి. ఫ్రెండ్లీగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడతారు, ఇక మా అబ్బాయి ఇష్టమో మరి పెళ్ళి అంటారో, మరి పెళ్ళి అన్నప్పుడు వీళ్ళు మాట్లాడవచ్చు, మరి జాబ్ చేస్తున్నాడా, మళ్ళీ కమ్యూనిటీయా, ఏవో వస్తాయి కొన్ని. కానీ బాగా డబ్బు వచ్చిన తర్వాత ఎవరు కమ్యూనిటీ చూడట్లేదు. మీరు చూస్తారా, పార్టీ ఎక్కడో మంచి హోటల్లో వెళ్తారు అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ కమ్యూనిటీ గొడవలు. దట్స్ మై ఒపీనియన్. ఎస్ ఆర్ నో? ఏ కులము ఆ కులము అని అడుగుతున్నారు, కానీ హై క్లాస్ అంటే చెప్పకూడదు నేను, హై క్లాస్లో చూడండి ఎట్లున్నాయి, రకరకాల కమ్యూనిటీస్ పెళ్ళి అయిపోయినాయి. సో కొద్దిగా తెలుసుకోవాలి, వీళ్ళని కూడా మరి వీలైతే ఆలోచించాలా, మాట్లాడాలా, ఫ్లెక్సిబుల్ కావాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.